గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరిట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతో పాటు పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించేలా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవలే రాజమహేంద్రవరంలో పర్యటించి గోదావరి కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ నదీ కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దాని కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శులతో మాట్లాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల పరిధిలో పుష్కరాల నిర్వహణ కోసం 262 పంచాయతీలను గుర్తించారు. పుష్కరాల నాటికి వీటన్నింటినీ మురుగు విడుదల రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రోజు గోదావరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగు కలుస్తున్నట్లు గుర్తించారు. గృహ వినియోగ మురుగునీటి నియంత్రణ, నిర్వహణ కోసం అవసరమైతే వీబీజీ రామ్జీ పథకం కింద మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గ్రామీణ వ్యర్థాల తొలగింపును పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కు కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. మున్సిపాలిటీలు, పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆక్వా కాలుష్యం కూడా గోదావరిలో ప్రమాదకర స్థితికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో తేలింది. 6 జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల నుంచి రోజుకు సుమారు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు నదిని కలుషితం చేస్తోంది. గోదావరి తీరం వెంట ఉన్న పట్టణాల్లోని మురుగునీటిని శుద్ధి చేయకుండా నేరుగా గోదావరిలో కలిపేస్తున్నట్లు గుర్తించారు. శుద్ధి చేశాకే బయటకు వదిలేలా ప్రతి మున్సిపాలిటీలో మురుగు శుద్ధి కేంద్రాలు నిర్మించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా మంజూరైన 100 కోట్ల నిధులు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. గోదావరి కాలుష్యంలో ఆంధ్ర పేపర్స్ వెదజల్లే రోజువారీ పారిశ్రామిక కాలుష్యమే 32 మిలియన్ లీటర్లు ఉంటుందన్నారు. 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనమన్నారు. ఈ కాలుష్య నివారణకు అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల మురుగునీటి నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను గోదావరి పరివాహక ప్రాంతాల్లో దశలవారీగా నిషేధించాలన్నారు. స్వచ్ఛ గోదావరి జలాల్లో భక్తులంతా పవిత్రమైన పుష్కరాలు జరుపుకునేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలన్నారు.